యూపీలో మోదీ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దానికి కారణం మోదీ గాడిదలను స్ఫూర్తిగా తీసుకోవడమే. సభలో మోదీ మాట్లాడుతూ 125 కోట్ల ప్రజలే నాకు బాసులని అన్నాడు. వారి కోసం నేను రేయింబవళ్లు కష్టించి పనిచేస్తానన్నాడు. ఈ విషయంలో నాకు గాడిదే స్ఫూర్తి. ఎందుకంటే ఎంతో నిజాయితీతో కష్టించి పనిచేసే జంతువని, ఆకలేసినా అలసినా రోగమొచ్చినా గాడిద పనిచేస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాతీ గాడిదలను చూసి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ భయపడుతుండడం తనకు నవ్వు తెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. గుజరాతీ గాడిదల కోసం పనిచేయొద్దంటూ ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్కు అఖిలేష్ యాదవ్ సూచించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇలా ఘాటుగా స్పందించారు. గురువారం ఇక్కడ జరిగిన బీజేపీ విజయ్ శంఖనాథ్ ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ అఖిలేష్ ధోరణి తనకేమీ ఆశ్చర్యపరచలేదని, ప్రస్తుతం యూపీ ప్రభుత్వమంతా తప్పిపోయిన మంత్రి అజం ఖాన్ గేదెల కోసం పరుగులు పెడుతుందన్నారు. అఖిలేష్ జీ, మీరు గుజరాతీ గాడిదలను ద్వేషిస్తుండొచ్చు. అయితే ఆ రాష్ట్రం దయానంద సరస్వతి, మహాత్మా గాంధీలు పుట్టిన గడ్డ అని మోదీ అన్నారు. అయినా గాడిదలను విమర్శించడం అఖిలేష్కు తగదని, ప్రస్తుతం ఎస్పీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో గుజరాత్ గాడిదలపై స్టాంపు విడుదల చేసిందని గుర్తు చేశారు. గాడిదలకు కష్టించి పనిచేయడమే తెలుసు. తమకు వీపుపైన పంచదార బస్తాలు వేశారా, నిమ్మకాయ బస్తాలు వేశారా అనే వివక్ష చూపక ముందుకు సాగుతాయన్నారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన వారు మాత్రం వివక్ష చూపుతారని యూపీ నేతలను గట్టిగానే విమర్శించారు మోదీ.